పూజ అద్భుతం, ఉత్తమం. విజయదశమి రోజుల్లో పాల్గొనండి, తప్పక పాల్గొనండి. ఈ పూజకి శమీ శమయతే పాపం, శమీ శత్రు నివారిణి, అర్జునస్య ధనుర్ధారి, రామస్య ప్రియదర్శన అనేటటువంటి శ్లోకాన్ని పఠిస్తారు. ఈ శ్లోకం ఒక పేపర్ మీద వ్రాసి పూజకి ముందు మీ గోత్రనామాలతో ఏ విధంగా అయితే పూజ చేస్తారో అలా పూజకి ముందరే ఆ కొమ్మకి, శమీ వృక్షపు కొమ్మకి మీరు వ్రాసినటువంటి పేపర్ గుర్తండి. లేదా అక్కడ ఉన్నటువంటి కమిటీ వారికి కానీ ఆ పేపరు రాసిన పేపర్స్ స్వీకరించి వారే శమీ కొమ్మకు గుర్తండి. వేద మంత్రాల సాక్షిగా మీ కోరిక సిద్ధిస్తుంది. మీ కోరిక గోత్రం పేరు వ్రాస్తే తప్పక జరుగుతుంది. పాండవులకు విజయం ప్రాప్తించినటువంటి విధంగా మీకు తప్పక విజయం జరుగుతుంది. ఎన్ని పనులు ఉన్నా సరే పూజకి తప్పకుండా రండి. పూజానంతరం ఈ రాసినటువంటి స్లిప్పులతో సహా కృష్ణానదిలో నిమజ్జనం చేస్తే అత్యంత శుభప్రదం. నేను చేయలేను అనే భయం మనసులో నుండి తీసివేసినప్పుడు విజయానికి మొదటి అడుగు పడుతుంది. ఈ పూజతో శత్రువుని జయించిన వాడు విజేత కాడు. శత్రుత్వాన్ని జయించిన వాడే నిజమైనటువంటి విజేత. చేద్దాం అనే లక్ష్యం ఉన్నప్పుడు శరీరం కూడా సహకరిస్తుంది. జ్ఞానాన్ని ఆశ్రయించినప్పుడు బుద్ధి వికసిస్తుంది. విజయవాడ శ్రీ శైవ మహాపీఠంలో ఇతర దేవాలయాలలో కూడా తప్పక విజయదశమి రోజున ఈ శమీ వృక్షపు పూజ జరుగుతుంది. సాయంత్రం పూట ప్రదోష కాలంలో ఈ పూజానంతరం శమీ ప్రసాదం అంటే శమీ పూజ జరిగినటువంటి పత్రాలు తీసుకొని వెళ్ళి మీ బీరువాలో కానీ, మీ హ్యాండ్ బ్యాగ్స్లో కానీ, మీ పర్సుల్లో కానీ పెట్టుకుంటే ఏ విధమైనటువంటి ఆర్థిక ఇబ్బంది రాదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. విజయదశమి పవిత్రమైనటువంటి రోజు. శమీ వృక్షానికి పూజ చేయటం ద్వారా సకల కోరికలు కూడా నెరవేరుతాయి అని చెప్పి గురువులు చెప్తారు, శాస్త్రాలు కూడా చెప్తాయి. కాబట్టి మనిషికి కాలం విలువ తెలుసు, భక్తి విలువ కూడా తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసినటువంటి మనిషికి శమీ పూజ గురించి ఎందుకు తెలియదు? అందరూ తెలుసుకుంటారు. విజయదశమి రోజు ఈ పూజని ఆచరించండి, తప్పకుండా ఆచరించండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి. సర్వే జన సుఖినో భవంతు. జ్యోతిష్య వాస్తు ప్రవీణ, కాశీనాథన్ సుబ్రహ్మణ్యం, గాంధీనగర్, విజయవాడ 3 9949301682. శుభం భవతు, శుభం భవతు, శుభం భవతు. ఓం శాంతి శాంతి శాంతి.